కాబట్టి ఇప్పుడు ఆయన ఎంఐఎం క్యాండిడేట్ అనలో ఎప్పుడో 14 ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారండి, ముస్లింలందరూ మాతోనే ఉన్నారు అంతే కదా. ఇప్పుడు షేక్పేటలో అదే జరిగింది కదా. ఎంఐఎం మీకు సపోర్ట్ ఇచ్చినా కూడా షేక్పేటలో వాళ్ళు టఫ్ ఫైట్ ఇచ్చారు. ఓపెన్ గా ఎంఐఎం సపోర్ట్ ఇచ్చింది అనడానికి ఒకటే ఉదాహరణ కేటీఆర్ గారే చెప్పిరా లేదా, మాకు అసదుద్దీన్ కూడా మాకు సపోర్ట్ చేయలేదు, మీరే చెప్పారు. కేటీఆర్ గారే మీ ఇంటర్వ్యూలో చెప్పినారు వెంకటకృష్ణ గారు 4 డివిజన్లో ఎంఐఎం చాలా కష్టపడింది కాంగ్రెస్ కోసం. షేక్పేట్ లో వాళ్ళు కౌసర్ మొహిద్దీన్ కార్వాన్ ఎమ్మెల్యే మొత్తం టోటల్ గా తిరిగినాడు. ఆయన చాలా కష్టపడ్డాడు. తర్వాత ఎర్రగడ్డ డివిజన్ లో ఎమ్మెల్సీ ఎంఐఎం ఎమ్మెల్సీ రెహమత్ బేగ్ ఆయన పొద్దున్న రాత్రి అక్కడే కష్టపడ్డాడు. బోరబండాలో ఎఫ్ఎంది ఇంకొక ఎమ్మెల్సీ ఆయన కష్టపడ్డాడు. తర్వాత రెహమత్ నగర్ డివిజన్ లో వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ అన్వర్ సాదాత్ ఆయన కష్టపడ్డారు. చాలా గట్టిగా కష్టపడ్డారు. ఇప్పుడు ఆయన నాయుడు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎంఐఎం గనుక అంత సీరియస్ గా తీసుకోకపోతే ఇంకోటి ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు వచ్చి ఎర్రగడ్డలో పాదయాత్ర చేశారా లేదా, వచ్చి నమాజ్ అది డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పారు. నవీన్ యాదవ్ యంగ్స్టర్ మన పార్టీలో డైరెక్ట్ గా నేను ఎందుకు ఎంఐఎం క్యాండిడేట్ అంటున్నానంటే టికెట్ అనౌన్స్ కాగానే ఎక్కడికి పోతారండి ఎవరైనా? గాంధీ నేను ఒక విషయం చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ గెలిచిందంటే కేవలం అది ఎంఐఎం టీడీపీ సపోర్ట్ తోటే గెలిచింది. కాంగ్రెస్ కి అసలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ క్యాడరే లేదు, ఓటర్లు కూడా లేరు. వెంకటకృష్ణ గారు కాంగ్రెస్ వాళ్ళు గెలిచింది అంటే వాళ్ళ పాలసీల ప్రకారం గెలిచింది. కాంగ్రెస్ లేదు టిఆర్ఎస్ అనుకుంటున్నారు కానీ కాదు. ఇట్ వాజ్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్. అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్ సొంత బలంతో కాదు. మీరు అంటారు, మీరు కేసీఆర్ కూడా టీడీపీలో పనిచేసి వెళ్ళాడని. మరి కేసీఆర్ తిట్టినట్టు రేవంత్ రెడ్డి తిట్టలేదే. రేపటి రోజు ఏ కాంగ్రెస్ కాదు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడతా నేనే ఎన్టీ రామారావు ఆవిష్కర చేస్తా అది కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఒక ఒక్క నిమిషం పటేల్, ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు అసలు 4 నెలల ముందు నుంచే వెళ్ళాడు. జనంలోకి వెళ్ళింది, బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది వాళ్ళకి. ఆ తర్వాత 24లో వచ్చిన జనరల్ ఎలక్షన్స్లో కూడా, కేంద్ర పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అదే స్లోగన్. బీజేపీకి బీఆర్ఎస్కి అయితే బీజేపీకి వేసినట్టే, బీఆర్ఎస్కి అయితే బీజేపీకి వేసినట్టే, ఇట్లా కదా. అది ఆ రోజు వర్కౌట్ అయింది. ఇప్పుడు కూడా అదే స్లోగన్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే దాన్ని రేవంత్ రెడ్డి విజయవంతంగా జనంలోకి తీసుకెళ్లగలుగుతున్నాడు. మీరు కానీ బీజేపీ కానీ అది తప్పు అని చెప్పలేకపోతున్నారు. మీకు ఇంపాక్ట్ కనపడుతుంది. వెంకటకృష్ణ గారు, విషయం ఏంటంటే గతంలో అబద్ధాలు చెప్పేసి ఎన్నికల్లో గెలిచిండు 2023లో అదే ప్రచారం చేసిండు. ఆ రోజు బీజేపీ కూడా ఆ రోజు దూకుడుగా ఉన్నటువంటిది ఎందుకు మార్చిర్రు, అధ్యక్షుడిని మార్చిన తర్వాత వాస్తవానికి ఆ రోజు టీడీపీ